తెలంగాణ జాగృతి మాజీ కన్వీనర్ ముస్తఫా మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు ఇంతమంది తోటి రావడానికి గల కారణం ఏంటి చెప్పనా? ఏంటి ఇంతమంది తోటి ఇక్కడికి రావడానికి? ఈ రోజు తెలంగాణ జాగృతి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాగృతి కార్యకర్తలు అందరూ రావడం జరిగింది. దీంతో పాటు ఏంటంటే జాగృతి 18 సంవత్సరాల నుంచి మేము ఏం చేశామనే విషయంలో ఆలోచన చేసి ఈ రోజు మా ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ఈ రోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే నిన్న జరిగినటువంటి 72 గంటల దీక్ష అర్థంతరంగా ఎందుకు ఆపాల్సి వచ్చిందన్న? ఈ రోజు హైకోర్టులో కేసు వేసినటువంటి మేము ఈ రోజు హైకోర్టు న్యాయస్థానాన్ని గౌరవిస్తూ విరమించుకోమని చెప్పారు. దాని ద్వారానే మేము విరమించుకోవడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో బీసీలకు అన్యాయం జరిగితే మాత్రం మళ్ళీ ధర్నా చేయడానికి ఏమిటి కావడం 72 గంటలేమో మా ప్రాణాలను పనంగా పెట్టైనా ఈ రోజు బీసీ ధర్నాలు చేస్తాం. ఇవన్నీ కూడా వదిలిపెట్టేది ఏం లేదు. బీసీల రిజర్వేషన్ అదే విధంగా మైనార్టీల రిజర్వేషన్ కూడా వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇప్పటికే వెనుకబడిన బీసీలు మైనార్టీలు అందరూ రాబోయే రోజుల్లో అందరికీ న్యాయం కావాలనే ఆలోచనతో మేము ఈరోజు ఖచ్చితంగా పోరాటం చేస్తాం. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీసీ అధికారం చేపట్టే దిశగా అందరం కూడా పనిచేస్తాం. తెలంగాణ జాగృతిలో చేస్తున్నటువంటి దీక్షకు చూసి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుందా? 100% భయపడుతుంది. ఎందుకంటే మేము వారికంటే ముందే దీక్షలు చేసినాం. మొన్న అసెంబ్లీలో కానీ విద్యా విషయంలో కానీ స్థానిక సంస్థ రిజర్వేషన్ల విషయంలో కానీ ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి రెండు బిల్లులు పాస్ చేసినట్టే అది కవితమ్మ జాగృతి పుణ్యం అని మేము తెలియజేస్తాం. అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 42% కేబినెట్ ఆమోదం తెలిపినాక కూడా వాళ్ళు ఢిల్లీలో ఫైట్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే వారికి శాత కాదు కాబట్టే కదా ఈ రోజు ఢిల్లీలో పోయి ధర్నా చేస్తున్నారు. దమ్ముంటే రిజర్వేషన్ బిల్ పాస్ చేపియాలి. ఈ రోజు మైనార్టీలకు కానీ బీసీలకు కానీ ఇలా న్యాయం చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు సక్సెస్ అవుతారు. లేదంటే చరిత్రహీనులుగా బీసీలను మోసం చేసినట్లు బీజేపీలో అయితే 100% మోసం చేస్తారు. బీసీలకు చేస్తారు, మైనార్టీలకు చేస్తారు, బడుగు బలహీన వర్గాలు కూడా మోసం చేసినటువంటి ఘనత ఈ రోజు బీజేపీ కాంగ్రెస్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ.